seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంకొక రొటీన్ వ్లాగ్. ఇది మాత్రం 2 రోజులు అలా కలిపి చేశాను. ఒకరోజు నాకు అవ్వలేదన్నమాట. టైం దగ్గర పడుతుంది, ప్లస్ చాలా పనులు ఉన్నాయి చేయవలసినవి. షాపింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇల్లు క్లీనింగ్ కంప్లీట్ అవ్వలేదు. సో చాలా అంటే చాలా ఉన్నాయి. డీక్లటర్ చేస్తున్నాను. లక్కీగా సక్సెస్ఫుల్గా అందరు రూముల్లోని బట్టలు, అసలు అవసరం లేనివి, మిస్లీనియస్ థింగ్స్ అన్నీ అయితే క్లియర్ అవుట్ చేసేసాను. ఒక కిచెన్ ఒకటి మిగిలింది, అది కూడా సక్సెస్ఫుల్గా ఇవాళ మొత్తం అంతా క్లీన్ చేసాం అనమాట. నేను బాబు బాగా హెల్ప్ చేశాడు. పాపకి ఏంటంటే ఇన్ని రోజులు డాన్స్ క్లాస్ కొంచెం బ్రేక్ తీసుకున్నాను, ఎందుకంటే ఎవ్రీడే స్విమ్మింగ్కి వెళ్ళి రావటం బాగా టైర్డ్ అయిపోతుంది అనమాట. హాలిడేస్ అయినా కూడా స్విమ్మింగ్ చాలా కష్టం, బాగా ఇదైపోతుంది. దానికి తోడు నాకు టైం దొరకట్లేదు కూర్చోబెట్టి చేయించడానికి. ఇంకా అందుకని చెప్పి అయితే చిన్న బ్రేక్ తీసుకున్నాం మధ్యలోనే. ఇంకా మళ్ళీ దానికి స్టార్ట్ చేసాం డాన్స్ క్లాసెస్ కూడా. సో ఇంకా అది పగలు దానికే సరిపోతుంది, డాన్స్ క్లాస్కే. ఎందుకంటే ఎవ్రీడే ఉంటుంది, అది ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ టీచర్కి చూపించేది సరిపోతుంది అనమాట. సో అది అండ్ నాకు ఉందిగా ఈ షుగర్ కూడా చెక్ చేసుకోవాలి పొద్దున్న లేవగానే. వీడియో కాల్ కూడా ఉండింది, డాక్టర్తో కూడా మాట్లాడాలి. అండ్ ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట మాకు. అండ్ అదేంటంటే మనకి ఆల్టిడోపెట్ అని ఇక్కడ ఒక యాప్ ఉంటుంది. మనకు సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ అండ్ టైమింగ్స్ మొత్తం అన్నీ మెసేజెస్తో సహా దాంట్లో వస్తుంది అనమాట. సో దాంట్లో నాకు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆపరేషన్ గురించి, బిఫోర్ ఆపరేషన్, ఆఫ్టర్ ఆపరేషన్ ఎలా ఉండాలి, ఏమేం ప్రిపరేషన్స్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది, అండ్ నెసెసిటీస్ ఏంటి, ఎలా ఉండాలి, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. అది చదివిన తర్వాత చాలా బెటర్ అనిపించింది. ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఒక్కరిని అలౌ చేస్తారంట, లైక్ హస్బెండ్ కానీ లేదంటే ఎవరన్నా కేర్ తీసుకునే వాళ్ళు కానీ. సో ఎవరన్నా ఒక్కరిని అలౌ చేస్తారు, మన ఇండియాలో ఒకలాగా 2-3 అలౌ చేయరు. మదర్ని ఒకళ్ళు, పిల్లల్ని ఒకళ్ళు చూసుకోవడానికి. సో అదొక డిసడ్వాంటేజ్. అది తప్పనిస్తే ఇంకా నాకు వేరే ఏమీ కనిపించలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా ఇండియాలో లాగానే ఉంది సిస్టమ్ అంతా. కాకపోతే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ. ఆబ్వియస్లీ ఫారెన్లో హాస్పిటలైజేషన్ అది ఇది అని అంటే కొంచెం ఉంటుంది కదా ఆ మాత్రం. సో అదొకటి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. ఇదే ఫస్ట్ టైము. ఇప్పటివరకు అయితే మంచిగా అయింది, అంటే లైక్ మిడ్ వైఫ్ అపాయింట్మెంట్స్, మెడిసిన్స్, ఇన్సులిన్, ఇదంతా చెకప్స్ అన్నీ మంచిగా జరిగినాయి, ఏమాత్రం ఇది లేకుండా. ఇంకా ఈ సి సెక్షన్ దాని తర్వాత ఎలా ఉంటుంది చూడాలి. అండ్ ఆ రోజు మార్నింగ్ ఏంటంటే నేను నైటే పిండి రుబ్బేయాల్సింది, నైట్ అసలు కుదరలేదనమాట. రోజు చేసే పనులకి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా 6 దాటిందంటే నాకు బాడీలో ఎనర్జీ మిగలట్లేదు, 0%లోకి వెళ్ళిపోతుంది బ్యాటరీ అంతని. ఇంకా అందుకని పొద్దున్నే రుబ్బుతున్నాను అనమాట. ఇంకా పిండి రుబ్బి అప్పటికప్పుడైతే దోశలు వేస్తున్నాను. మిగిలిన పిండి అంతా మామూలుగా పెట్టేస్తాను ఇడ్లీలకి, నెక్స్ట్ డే నుంచి ఇడ్లీలు వేసుకోవడానికి అని చెప్పి. అండ్ ఒక్కొక్క ర్యాక్ మొత్తం కిచెన్ అంతా ఒకటేసారి కూర్చొని చేయాలంటే అబ్బో చాలా కష్టం. ముందు గిన్నెలని, తర్వాత గ్రాసరీస్ అలా పెట్టుకున్నాను అనమాట. సో ఒక్కొక్క రోజు 2-3 ర్యాక్లు అన్నట్టుగానే పెట్టుకున్నాము. అండ్ బాబు అయితే ఫుల్ హెల్ప్ చేశాడు చేయటానికి బాగా అనమాట. అసలు క్లీనింగ్, సర్దటము, పడేయటము మొత్తం అంతాని వాడికి ఇవ్వాలి క్రెడిట్, ఎందుకంటే ఓపిక్గా నాతో తిట్టించుకుంటూ, నాకు అసలే కాళ్ళు బాగా వాసిపోయినాయి అనమాట. వాసిపోయి ఆ స్వెల్లింగ్ వలన కాళ్ళు విపరీతంగా లాగేస్తున్నాయి. ఎక్కువసేపు నుంచోలేకున్నాను, నడవలేకున్నాను, భయంకరంగా ఉందన్నమాట. దానికి తోడు ఇక్కడ ఒక 3 రోజుల నుంచి ఎండ దంచి కొడుతుంది.
అసలు 30 దాటింది టెంపరేచర్. అదే షాక్ అయ్యాం మేము. బాగా దారుణంగా ఉందనమాట వేడి. ఆ వేడి తట్టుకోలేకపోతున్నాను అసలు. గాలి ఆడక ఎంత పెట్టినా నైట్ పూట కూడా ఆఖరికి ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు. ఎప్పుడు అలా కాలా అంత చిరాగ్గా. లాస్ట్ ఇయర్ అయితే లేదు ఇలాగా. మరి ఈసారి ఏమిటో మరి వింత. దానికి తోడు ప్రెగ్నెన్సీ ఇవి, నిద్ర లేక భయంకరంగా ఉంది ఉక్కకి. ఇంకా తిట్లు తిట్టించుకుంటూ వాడైతే ఎట్లా అయితేనే నాకు హెల్ప్ అయితే చేస్తున్నాడు కిచెన్ అంతా సర్దడంలో. సో ఆల్మోస్ట్ కిచెన్ మొత్తం అయిపోయింది. ఇంకా చాలా వరకు నేను రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. లైక్ ఏమేం ప్రోడక్ట్స్ తీసుకోవాలి, పిల్లలకి ఏమేం క్రీమ్స్ అయితే మంచివి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారనమాట. లైక్ మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా. అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోకల్లా, జస్ట్ మెంబర్ అయ్యి ఆర్డర్ పెట్టుకుంటే చాలు. ఇలాగా డెలివరీ డ్యూ డేట్ పలానా టైంకి ఉంది అని చెప్తే కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. లైక్ ఫ్రీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తారు, వూచర్స్ ఇస్తారు, ఆఫర్స్ ఇస్తారు. సో ఇలా ఉందన్నమాట. సో అది ఏంటంటే నేను కొంచెం ఇంకా కూర్చుని ఒక్కొక్కటిగా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. ఒక రెండిటికైతే పెట్టాను. అది ఒకటి బేబీ బాక్స్, ఒకటి లిబ్రో, ఈ రెండిటికి పెట్టాను. అండ్ మిగిలినవన్నీ ఏమైతే తీసుకోవాలో అవన్నీ షాపింగ్, బట్టలు అదంతా ఏంటంటే మనం డెలివరీకి వెళ్ళొచ్చిన తర్వాత యూజువల్గా మనమైతే ఇండియాలో ఉంటే కనుక ముందే అస్సలు కొనము, డెలివరీ అయిన తర్వాతే కొంటాం. కాకపోతే ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే మనం వెళ్తూనే మనతో పాటు తీసుకుని వెళ్ళాల్సిన సామాన్లు కొన్ని ఉంటాయి. వెళ్తూనే మనకు తెలియదు, అక్కడ పుట్టంగానే వాళ్ళైతే వేసేస్తారంట. బట్ ఆ తర్వాత మనం ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలీదు. అండ్ బట్టలు కావాల్సి వస్తాయి. సో ఎందుకన్నా మంచిది ముందే సేఫ్ హ్యాండ్స్లో పెట్టేసుకుంటే మేలు కదా అని చెప్పి. అండ్ న్యూ బార్న్ బట్టలు అవి ఆర్డర్ అయితే చేసామన్నమాట H&Mలో. ఇంకా అది కూడా షిప్మెంట్ అయిపోయింది. అది కూడా ఆ రోజే రావాలి. వస్తే ఇంకా మీతో కూడా షేర్ చేద్దామని. అన్నీ అయితే వీడియో రికార్డ్ చేయలేదు. బట్ ఫ్రీ బాక్స్లో ఏమేమి వచ్చినాయి అయితే మీతో చూపిస్తాను. ఎందుకంటే చాలా అంటే నయం అనిపించింది. ఫ్రీగా వచ్చినప్పుడు కూడా వస్తూ కూడా ఫుల్ సైజ్ ప్రోడక్ట్స్ అనమాట. చాలా బాగున్నాయి. అది చూపిస్తాను మీకు. అండ్ ఆఖరికి స్పూన్లు గరిట్లు పెట్టే ర్యాక్ కూడా క్లీన్ చేశాను అనమాట. అంత పిచ్చెక్కిపోయింది ఇల్లంతా. ఏంటంటే ఎట్లా అయినా క్లీన్ చేయాలి. అండ్ ఇంకొక పెద్ద న్యూస్ ఏంటంటే మమ్మీ డాడీ వస్తున్నారు ఇక్కడికి. సో వాళ్ళు వచ్చే ముందే నేను క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుంటే చాలా వరకు పని అయిపోతుంది. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇక్కడ అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్కువ రోజులైతే గ్యాప్ లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని డేస్కే డెలివరీ. సో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ క్లైమేట్కి, ఇక్కడ దీనికి అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళకి చిన్న చిన్న ప్లేస్ అన్న చూపించాలి. సో అప్పుడైతే అస్సలకి కుదరదు క్లీనింగ్ అదంతా చేసుకోవడం. సో వాళ్ళు రాకముందే ఎలా అయినా కూడా ఇల్లంతా కాస్త ఒక కులిక్కి పెట్టాలి అని నా ఇది టార్గెట్ అనమాట. సో అందుకని చెప్పి ఇదంతా ఇంకా నేను ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను. అండ్ వీడియో కాల్ అయింది డాక్టర్ తోటి. వీడియో కాల్ అయిన తర్వాత ఇంకేంటంటే ఈ పార్సిల్ వచ్చింది బేబీ బాక్స్ది. ఆ బేబీ బాక్స్ది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంకా దాంట్లో ఏమేమి ఉన్నాయి అని. చాలా వరకు యూట్యూబ్ వీడియోలో చూశాను. అందరికీ ఇవే రావాలని లేదు. డిఫర్స్ అంటే లైక్ ఏమో చెప్పలేం, వాళ్ళు ఏ ప్రయారిటీ తీసుకుని ప్యాక్ చేస్తారు నాకైతే తెలియదు. కానీ బట్ నాకు ఇచ్చినవి అయితే నాకు నచ్చినాయి. కొన్ని అయితే నాకు అంత అవసరం లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఫుల్ సైజ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఎంతైనా ఫారెన్లో ఆ గూడ్స్ అనేవి వేరు కదా. సో అవి చూసి బాగా హ్యాపీ అనిపించింది అనమాట. ఎక్కువ నాకు వచ్చింది ఫీడింగ్ బాటిల్సే. అసలు యాక్చువల్గా నాకు ఫీడింగ్ బాటిల్స్ తోటి పని లేదు. బట్ ఫీడింగ్ బాటిల్సే ఎక్కువ వచ్చినాయి. చూడాలి ఏమో ఇన్ కేస్ ఏమైనా ఫ్యూచర్లో అవసరం పడుతుందో లేకపోతే ఏమో తెలీదు. ఇప్పటివరకైతే వీళ్ళిద్దరూ ఫీడింగ్ బాటిల్స్ అసలుకి నోట్లో పెట్టనీయలేదు. బట్ ఏంటంటే అక్కడ దానికి ఇక్కడ దానికి తేడా ఉంటుంది కాబట్టి ఏమో మరి చెప్పలేం ఎలా ఉంటుందో. ఫ్యూచర్లో ఏమేమి మారబోతున్నాయో, ఏమేమి నీడ్స్ చేంజ్ అవబోతున్నాయో తెలీదు. బట్ వీళ్ళ ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. వీళ్ళు ఏంటంటే బేబీ బాక్స్ కొన్ని కంపెనీస్ తోటి టైఅప్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ వీళ్ళు ఫుల్ సైజ్ ప్రోడక్ట్స్ ఇలా షేర్ చేస్తారు మనకి ఫ్రీ. దీంట్లోని షేర్ చేసి కూపన్స్ కూడా ఇస్తారు. మనం ఏంటంటే అవి నచ్చి మనం ఇంకా కావాలి అని అనుకుంటే కనుక ఆ కూపన్ కోడ్స్ వాడి మనం ఇలాగా
ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొన్ని డైపర్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చి ఈకా వాడిది అనుకుంటా, ఈకా వాడిది బ్రాండ్. సో అదొకటి ఇచ్చారు. అండ్ మనకు తెలియదు మనకి ఏ డైపర్స్ సూట్ అవుతాయి పుట్టే వాళ్ళకి, బట్ చెప్పలేం, ఒకసారి వేస్తే కానీ తెలియదు వాళ్ళకి సెన్సిటివిటీ ఏ లెవెల్లో ఉంది, అండ్ డైపర్స్ పడతాయా లేదా, ఏ డైపర్లు పడతాయి, అవన్నీ ఏంటంటే కూపన్స్ అనమాట, బుక్లెట్స్, ఎక్కడెక్కడ ఏ కంపెనీస్లో ఏమేమి ఆఫర్స్ కూపన్ కోడ్స్ ఉన్నాయని. సో అదొకటి తీరిగ్గా కూర్చుని ఒక్కొక్కటి చదివి జాగ్రత్త చేసుకోవాలన్నమాట. నెవర్ నో తర్వాత ఎప్పుడు అవసరం పడుతుంది వాటితోటి అని. చెప్పాను కదా, ఎక్కువ వచ్చింది ఫీడింగ్ బాటిల్సే, ఒక 3-4 వచ్చినట్టున్నాయి. అండ్ 2 ప్యాసిఫైయర్స్ కూడా ఇచ్చారు. ప్యాసిఫైయర్స్ ఇక్కడ చాలా వరకు వాడతారు పిల్లలకి, ఎందుకంటే క్రాంకీ అవ్వకుండా ఉంటారు అని చెప్పి, అది నోట్లో పెట్టుకుని గమ్మున ఉంటారు అని. బట్ దాని వలన ఉండాల్సిన డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ప్యాసిఫైయర్స్ వాడడం వలన. నేనైతే ఇప్పటివరకు పిల్లలిద్దరికీ అంత అవసరం పడలేదు నాకు. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే మ్యాక్సిమం నేను అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను వాడకుండా. ఎందుకంటే డిపెండ్స్, ఒక్కొక్క చైల్డ్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మనం ముందే డిసైడ్ చేయడానికి ఏం లేదు. బట్ నేనైతే ట్రై అయితే చేస్తాను ప్యాసిఫైయర్లు అవాయిడ్ చేయడానికి, ఎందుకంటే దాని వలన అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజే ఎక్కువేమో అని అనిపిస్తుంది నాకు, నా పర్సనల్ ఫీలింగ్. అందరికీ ఇలానే ఉండాలని లేదు రూల్, నా ఉద్దేశం నేను చెప్పాను. సో అదొకటి. అండ్ ఇదొకటి ఇచ్చారు దాంట్లోనే, ఇదేంటంటే మన కడుపులో నొప్పి వస్తే వేసే డ్రాప్స్ అనుకుంటా, మ్యాక్ డ్రాపర్ అని ఉంది మనకి. వుడ్వర్డ్స్ ఎట్లా ఇండియాలో అలాంటిది ఆల్మోస్ట్. అది వాడచ్చా లేదా అదంతా నాకు తెలీదు, బట్ వాళ్ళైతే ఇచ్చారు. ఇంకా సరే ఫుల్ సైజ్ ప్రోడక్ట్ కదా, ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు, జాగ్రత్త చేసుకుంటే మేలని. ఇంతలోకి ఇంకా ఈయన వచ్చారనమాట. అప్పటి వరకు ఆఫీస్ దీనిలోనే బిజీగా ఉన్నారు. ఇంకా అప్పుడే వచ్చి ఏమేమి వచ్చినాయి చూపించంటే ఇంకా ఆయనకు చూపిస్తున్నాను. చంద్రముఖి సినిమాలో హీరోయిన్ చూపించినట్టు ఇదిగో ఇది 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 అన్నట్టుగానే ఫుల్ ఎగ్జైట్మెంట్లోనే అన్ని ప్రోడక్ట్స్ ఒక్కటేసారి న్యూ బార్న్వి చూసేసరికి నాకు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకుండా అనమాట. అందుకని ఇంకా ఫాస్ట్గా అది ఇదిగో ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పి అన్నీ చూస్తా కూర్చున్నాను వెనక్కి. సరే ఇంకా నువ్వు చూసుకో, నీ దారిని నువ్వు సర్ది పెట్టుకో అన్నీ, ఇంకేమేమి ఫ్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయో చూడు, మరి బాగానే వస్తున్నాయి ఫ్రీగా అని చెప్పి అన్నారనమాట. ఇంక ఈయన అన్నారు కదా అని చెప్పి ఇంకా రీసెర్చ్ స్టార్ట్ చేశాను ఇంకేమేమి ఉన్నాయని. ఈ ప్యాకెట్ ఏంటంటే ఫుడ్ ప్యాకెట్, ఇక్కడ 6 నెలల తర్వాత పెట్టేదానికి, అది కూడా మార్కెట్లో అమ్ముతారు ఫుడ్ రకరకాలన్నమాట. ఫ్రూట్స్ వర్షన్లో ఉంటుంది అండ్ రైస్ వర్షన్లో, నాన్ వెజ్ చాలా వెరైటీలు ఉంటాయి. మన ఏజ్కి తగ్గట్టుగా, పిల్లల ఏజ్కి తగ్గట్టుగా ఉంటుంది అనమాట. అవేంటంటే చాలా వరకు అవే కొనుక్కుని ఫీడ్ చేస్తూ ఉంటారు పిల్లలకి, లైక్ ఎవ్రీ టైం హోమ్ కుక్డ్ ఫుడ్ పెట్టలేక 6 months దాటిన తర్వాత. సో అది. అండ్ బిబ్బు చూసారా, బిబ్బు కూడా వచ్చింది ఆఖరికి, మంచి క్వాలిటీది. అండ్ ఇంకొక కంపెనీ ఏవో డైపర్లు, ఒక 3 డైపర్స్ వచ్చినాయి. చూడాలి ఏది పడుతుంది అని, మనమైతే చెప్పలేము. మామూలుగా అయితే వీళ్ళిద్దరికీ కూడా అన్ని డైపర్లు అప్పట్లో పడేవి కాదు, చాలా ఆచితూచి ఇంకా ఫైనల్గా ఒక ప్రోడక్ట్కి అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా వాళ్ళ డైపర్లు వాడిన రోజులు. సో చూడాలి ఇంకా ఇక్కడ ఎలా ఉంటుంది అని. యూజువల్గా ఇక్కడ అన్నీ ఏంటంటే సెన్సిటివిటీకి సంబంధించి ఎక్కువ ఉంటుంది, కెమికల్ ఫ్రీ, ఇంకా ఓడోర్ ఫ్రీవి, స్ప్రే స్మెల్ రాకుండా చాలా వరకు ఇదిగా ఉంటుంది అనమాట. అండ్ వైప్స్ కూడా ఇచ్చాడు, ఫుల్ ప్యాకెట్ వైప్స్, ఫుల్ సైజ్ ప్యాకెట్ అనమాట. అది బాగా అనిపించింది, లైక్ ఫ్రీగా వచ్చిన దాంట్లోనే ఇన్ని వచ్చినాయి చూడండి. నేను జస్ట్ షిప్పింగ్ ఛార్జ్ ఒక 50 krona పే చేశాను. అది కూడా ఎందుకంటే మామూలుగా ఇవి ఎలా అంటే మనం వెళ్ళి పిక్ చేసుకోవాలన్నమాట స్టోర్ నుంచి. స్టాక్హోమ్లో నాకు ఇంటికి దగ్గరగా ఉన్న స్టోర్లు ఏవి లేవు దీనికి సంబంధించి. సో అందుకని చెప్పి నేనేం చేశానంటే, సరే స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకులే అన్నట్టుగాని డెలివరీకి పెట్టేశాను. సో అది డెలివరీకి పెట్టేసరికి అది 50 krona షిప్పింగ్ ఛార్జ్ అడిగారు, అంతే నేను పే చేసింది. ఇంకా మిగిలిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఫ్రీ అనమాట. బాగా అనిపించింది. సో ఇంకా అది చూసి ఇంకా లిబరోకి కూడా పెట్టాను, అది చూడాలి ఎలా ఉంటుందని. అది కూడా షేర్ చేస్తాను మీతోటి నెక్స్ట్ బ్లాగ్లోనే. అండ్ H&Mలో ఆర్డర్ చేశానని చెప్పాను కదా బట్టలు, సో అవి కూడా వచ్చేసినాయి. అసలు ఆ న్యూ బార్న్ బట్టలు చూసి ఎంత ముచ్చట అనిపించిందో. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను వాష్ చేయాలి,
మమ్మీ వాళ్ళ దగ్గర కూడా కొన్ని పెట్టాను, కాటన్ ఇంట్లో వేసుకోవడానికి జుబ్బాలు అంటారు కదా అలాంటివి. ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ నైట్ టైమ్స్ లేదంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకునేవి, రోజు వాడడానికైతే అవ్వదు. సమ్మర్ కాబట్టి కాటన్ జుబ్బాలే బెటరు ఇంట్లో వేసుకోవడానికి. ఇంకా అందుకని చెప్పి ఇండియా నుంచి కొంచెం తెప్పిస్తున్నాను అనమాట మమ్మీ వాళ్ళతోటి. ఇంకా అవన్నీ అక్కడైతే మమ్మీ వాళ్ళు వాష్ చేస్తున్నారు. ఇక్కడ నేను తీసుకునేవన్నీ ఇక్కడ నేను ఒకసారి వాష్ చేయాలి కొంచెం. ఇక్కడ ఏంటంటే బట్టలు కూడా పాపకు ఒకసారి ఎలర్జీ వచ్చింది, ఇలాగనే డిటర్జెంట్ పడలేదన్నమాట. పడక మొత్తం ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసింది. దాని తర్వాత డాక్టర్కి చూపిస్తే డిటర్జెంట్ పడలేదని చెప్పారనమాట. సో అలా ఉంటుంది ఇక్కడ. అందుకని చెప్పి కెమికల్ ఫ్రీవే ఎక్కువ వాడతారు పిల్లలకి. ఇంకా నేను అది తీసుకోవాలి, తీసుకుని న్యూ బోర్న్స్కి వాడేది ఇక చూడాలన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. నాకైతే బట్టలు పెచ్చిగా నచ్చేసినాయి. అన్నీ అయితే నేను వ్లాగ్లో షేర్ చేయలేదు ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ ఏం చూపిస్తాను, ఎలాగో వేసుకోవడం చూస్తారు కదా మీరు అని చెప్పి ఇంకా కొన్ని వరకు అయితే చూపించాను. దాని తర్వాత ఇంకా ఆఫ్ చేస్తా ఎందుకంటే నాకు టైం అయింది, బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇవన్నీ తీసుకుని ఇంకా టైం అయింది ఫుడ్ తినడానికి. టైంకి ఇంకా ఫుడ్ తినకపోతే పిచ్చెక్కిపోతుంది ఆకలికి. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. When the bombs scream until our last breath, every heartbeat